నమస్సుమాంజలి. శాంత స్వభావం యొక్క మహిమను, గొప్పతనాన్ని పద్యంలో చెప్పబోతున్నాను. శాంతమే జనులకు జయమునొందించు, శాంతమునిని గురుని జాడ తెలియు, శాంత భావ మహిమ చర్చింపలేమయ్యా, విశ్వదాభిరామ వినరవేమా. శాంతమే జనులకు జయమునొందించు. శాంతముతోనే దేనైన్ను మనం సాధించవచ్చును, విజయాన్ని పొందవచ్చు. శాంతమునని గురుని జాడ తెలియు. గురువులు శాంత స్వభావంతో గొప్పవారిగా పరిగణించబడుతున్నారు. శాంతభావ మహిమ చర్చింపలేమయ్యా. శాంతము యొక్క గొప్పతనము ఇంత అంతని చెప్పనలవి కాదయ్యా. విశ్వదాభిరామ వినురవేమా. విశ్వము అంటే ప్రపంచం. ఈ ప్రపంచాన్ని సృష్టించినటువంటి బ్రహ్మదేవునికి ఇష్టమైన వాడా ఓ వేమన వినవయ్యా అనేటువంటి మకుటముతో ఇక్కడ వేమన తనను తాను సంబోధించుకుంటూ పద్యాన్ని చెప్పడం జరిగింది. ఎందుకంటే వేమన శతకం అనేది వేమన రచించారు కాబట్టి. ఇక్కడ విశ్వదాభిరామ వినురవేమ అనేది మకుటము. మకుటం అనేది పద్యానికి అందాన్ని కలిగిస్తుంది, శోభను కలిగిస్తుంది. ఒక మంచి కవిని కానీ, రాజుని కానీ, భగవంతుని కానీ సంబోధిస్తూ చెప్పే సంబోధనాత్మక పాదాన్ని మకుటం అని అంటాం. ఇందులో విశ్వదాభిరామ వినురవేమలో వేమన అనేటువంటి ఒక కవిని సంబోధిస్తూ తనని తాను సంబోధించుకుంటూ చెప్పారు. ఇది మకుటం అన్నమాట. ధన్యవాదములు.